ఆ ₹5 ఏమొస్తుందమ్మా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. ప్రతి బెనిఫిషరీ కూడా ఈ 4 పథకాలు రావాలని ప్రతి ఒక్కరికి కూడా ఇది అందజేయాలి. ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకి ఈ పథకాలు పోకుండా ప్రాపర్ ఎంక్వైరీ చేసి అర్హులందరినీ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఆ దిశలో భాగంగా మనం ఈరోజు ప్రతి మండలానికి ఒక గ్రామం సెలెక్ట్ చేసుకొని అక్కడ ఈ పథకాలన్నీ పెట్టడం జరిగింది. బై ఛాన్స్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒక ఇద్దరు మిస్ అయినా కూడా వాళ్ళు అర్హులై ఉంటే వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అట్లానే ఈ ఇంద్రమ్మకి సంబంధించి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఒక మోడల్ హౌస్, అంటే మన హౌస్ ఎట్లా ఉండాలి, ఎట్లా క్వాలిటీతో ఉండాలి, ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలనేది మనం కట్టి ఈ బెనిఫిషరీస్ అందరూ కూడా చూసి అదే క్వాలిటీలో అదే మంచి హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. రాష్ట్రంలోనే ఇది రెండవది మన ఉపముఖ్యమంత్రుల దగ్గర మనం కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది. దీనికి సహకరించిన లోకల్ అధికారులకు గౌరవ ఎమ్మెల్యే గారికి వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇది కూడా ఈ హౌస్ ని చూసి మనం ఎంత క్వాలిటీతో ఎంత మంచిగా కట్టుకోవచ్చు, మనకి ఇచ్చిన డబ్బులతో అనేది దీన్ని చూసి మనకు తెలుస్తుంది. సో అందరు బెనిఫిషరీస్ కూడా ఇదే విధంగా క్వాలిటీగా కట్టుకోవాలని, సో అందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్క బెనిఫిషరీస్ కూడా ఈ 4 పథకాల అందజేసినట్టు మేము అందరూ పనిచేస్తామని తెలియజేస్తూ అందరికీ ఒకసారి నమస్కారం తెలియజేస్తాం. ఉప్పలతో మండలం కోటలో చాలా బ్రహ్మాండం కట్టారు. ఇందిరమ్మ ఇల్లు ఎట్లా ఉండాలో ఒక హాలు, ఒక బెడ్రూము, ఒక కిచెన్, ఈ రకంగా ఒక బాత్రూమ్, ఈ రకంగా అన్ని కనీస అవసరాలు ఉండే విధంగా 30 రోజులు కట్టారు. ఈ కట్టినటువంటి మా నాయకులకు అదేవిధంగా మేస్త్రి కూడా చాలా ఫాస్ట్ కట్టారు, చాలా క్వాలిటీ కట్టారు. మరి ఇంత బాగా కట్టినందుకు నేను ఉప్పునంతల మండలంలో ఉన్నటువంటి మా నాయకులను, అదేవిధంగా దీనికి సహకరించిన అధికారులను, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, స్థానికంగా ఎంఆర్ఓ, ఎంపీడీఓ, అదేవిధంగా హౌసింగ్ పీడీ, వీళ్ళందరూ కూడా చాలా వారి ప్రోద్బలంతో ఇక్కడ ఉన్నటువంటి మా మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ, తర్వాత మాజీ ఎంపీపీ, మాజీ డిప్యూటీ సర్పంచులు అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది అత్యంత గర్వకారణం ఏంటంటే రాష్ట్రంలో రెండవది. ఇది ఈ క్రెడిట్ వస్తుంది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా మా అధికారులకు చాలా బాగా ఎంబడిపడి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చేయడం జరిగింది. మరొకసారి దీన్ని ఇంత పార్టీ కట్టినందుకు మా నాయకులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఇందిరమ్మ ఇండ్లు ఖచ్చితంగా ప్రతి ఊర్లో ఎన్ని ఇస్తామో అర్హులైన వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవాలి. బిల్లు కూడా 3 దఫాలకు ఇవ్వడం జరుగుతుంది. వీలుంటే ఎక్కడ అయితే గవర్నమెంట్ ల్యాండ్ ఉండి అవైలబిలిటీ ఉంటే కాలనీలు, ఇందిరమ్మ కాలనీ కానీ లేకుంటే రాజీవ్ కాలనీ కానీ కట్టి ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా భూమి ఉంటే మీరంతా భూమి చూడండి, తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మీ ప్రభుత్వం కాబట్టి మంచి ఇల్లు కట్టుకుంటే మేము సంతోషపడతాం. అలాగే ఇప్పుడు ఇస్తున్నటువంటి ఇల్లు ఇంకా ఎవరికైనా రాకపోతే కూడా రాబోయే కాలంలో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకు మళ్ళీ ఎంక్వైరీ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, అదేవిధంగా రైతు భరోసా కానీ 4 స్కీములు ఇప్పటికీ ఈ రోజు లాంచ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేసిన తర్వాత అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాల్లో కూడా పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. నేను కూడా 2 మండలాలు అటెండ్ అయినాను. ఎక్కడ కూడా పిన్ డ్రాప్ సైలెంట్. ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే 10 సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, ఇవాళ ఇది మా ప్రభుత్వం అనే భావన కలిగే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ అందరూ కూడా ఆ భావన వచ్చింది. దానికి తోడుగా అధికారులు కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో మరిన్ని స్కీములు ముఖ్యమంత్రి గారు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా పెన్షన్ కూడా అడుగుతా ఉన్నారు. త్వరలోనే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ ఇందిరమ్మ మోడల్ హౌస్ అత్యంత ఫాస్ట్గా 30-35 రోజుల్లో కంప్లీట్ చేసినందుకు ఇది అత్యంత గర్వంగా ఫీల్ అవుతూ, మరి రాబోయే కాలంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లో ఇందిరమ్మ నమూనా హౌస్ కూడా త్వరలో కంప్లీట్ చేసి వాటికి ఇందిరమ్మ నమూనా హౌసే ఆ మండల హౌసింగ్ ఆఫీస్ అవుతుంది. కాబట్టి దీనికి సహకరించిన అందరూ కూడా నేను వారి మేస్త్రిని కూడా సన్మానం చేయబోతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.